ప్రభుత్వం ప్రజలది, అది క్యాంప్ ఆఫీస్ పబ్లిక్ ప్రాపర్టీ. నేను ఒక ఆయన అంటాడు అది ప్రైవేట్ ప్రాపర్టీలోకి పోయినారని చెప్పి. ఎవరిదే ప్రైవేట్ ప్రాపర్టీ? ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి ఇల్లు ప్రైవేట్ ప్రాపర్టీ అవుతుంది. వారి ఇంటి పరిసరాలకు ఏమైనా పోయినా, ఇంట్లోకి ప్రవేశించిరా? క్యాంప్ ఆఫీస్ అంటే పబ్లిక్ ప్రాపర్టీ. అతను చుట్టూ దాన్ని దురాజ్పల్లి జాతరలో షాప్లో ఎట్లయితే ఫ్లెక్సీలు పెట్టుకుంటారో వాళ్ళ యొక్క షాపింగ్ బోర్డ్స్, అట్లా నీ పార్టీ జెండాలు పెట్టుకున్నామంట. అలా తీయమని మేము అడగలేదే, అది నీ విజ్ఞతకు వదిలేసినాం. అందరూ అన్ని పార్టీల వాళ్ళు మీ దగ్గరికి రాగలగాలి, మీరు వాళ్ళని కూడా పబ్లిక్ని కూడా గౌరవించగలగాలి. అట్లాంటిది వదిలేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి షకలు చేసి ఈ పిచ్చి మాటలు మాట్లాడిన ఆయనకు ఒకటే సమాధానం చెప్తున్నాం. నీ చరిత్ర తెలుసుకో. పబ్లిక్ రోడ్డును కూడా ఇంటి కోసం అనుమతి తీసుకున్న ఒక పెద్ద మనిషి ఒక్కసారి ఏదో ఆ మార్కెట్లో ఆయనకు అవకాశం ఇస్తే బస్తాకు ₹1 కమిషన్ తీసుకున్నవాడు ఆడు కూడా మాట్లాడతాడు. మేము అనొద్దు అనుకున్నాం, మర్యాదపూర్వకంగా పోయినాం. మమ్మల్ని గుండాలంటాడు, మమ్మల్ని అక్రమదారులు అంటాడు. ఆ ఇద్దరు మనుషులు మాట్లాడేదైనా వాళ్ళ చరిత్ర తెలుసుకోమని చెప్పి చెప్తా ఉన్నా ఇవాళ మీ సందర్భంగా. ఈ జగదీష్ రెడ్డి చరిత్రతో పాటు మీ చరిత్ర తెలుసుకోండి. పనికిరాని వేదాలు మీరు, పనికిరాని మాటలు మాట్లాడేది. మేము పోయి కుర్చీలు పడేసాం. మీడియా మిత్రులందరూ అక్కడనే చూసారు, వాళ్ళే సాక్ష్యం. ఎక్కడన్నా ఒక మీడియాలో మేము కుర్చీని కానీ పేపర్ని కానీ అక్కడున్న పరిసరాలను కానీ టచ్ చేసినట్టుగా ఉంటే లేదే. అయినా మీరు ఈ చిల్లర రాజకీయాలు చేసేది మీరు. మేము గౌరవంగా పోయినాం, గౌరవంగా వచ్చినాం, పబ్లిక్గానే పోయినాం, పబ్లిక్గానే వచ్చినాం. అయినా మీరు మాట్లాడతారు. మీ చరిత్ర తెలవదా? అయ్యాల ఆయన మోటార్లు అమ్మిండు ఒక ఆయన ఆ ఊర్లో. గవర్నమెంట్ మోటార్లు పంప్ సెట్లు వేస్తే ఆ మోటార్లు అమ్ముకున్న చరిత్ర ఆయనది. ఇక ఇక్కడ ఒక ఆయన మాట్లాడిండు, నేను ఒక ఆయన అగౌరవపరచద్దు. నేను కూడా అయ్యప్ప దగ్గర 3 సార్లు పోయి వచ్చిన సివిల్గా. ఆయన నిన్న మాలేసుకొని మాట్లాడతాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోవాలి. ఇవాళ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, వికలాంగులకు ఇచ్చిన మోటార్ సైకిల్ వాహనాల యొక్క మోటార్లు అమ్ముకొని అవి తుప్పు పట్టేలాగా వాళ్ళ ఇంట్లో ఉన్నాయో లేవో చూసి చెప్పండి. ఇట్లాంటి వాళ్ళండి మాట్లాడేది. ఏదైనా మాట్లాడితే ఒక పద్ధతి ఉండాలి. తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్ బిడ్డ. ఆయనకు ఒకటే సమాధానం చెప్తున్నాం, నీ చరిత్ర తెలుసుకో. ఓ పెద్ద ఆయన, ఏ పెద్ద అయినా, వయసులో పెద్ద అయినా, నువ్వు దొంగవి, నువ్వు మోటార్ల దొంగవి. మాలేసిన ఆయన, నువ్వు చేతిలో మాల అయ్యప్ప మాలను పట్టుకొని ఈరోజు మళ్ళీ నేను మాట్లాడిన దానికి కౌంటర్ చెప్పు. నువ్వు ఇంట్లో మోటార్లు ఉన్నాయా లేదా? నువ్వు ఏదైతే వికలాంగులకు ఇచ్చిన వాహనాల మోటార్లు అమ్ముకున్నావా లేదా? నీకు నిజంగా భక్తి ఉంటే ఆ అయ్యప్ప మీద ఆ మాల ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతితో మేము ఇచ్చిన మాటకు సమాధానం చెప్పి. మళ్ళీ ఒక పత్రికలో చదివినాం ఈరోజు, ఆ చిత్రపటాన్ని తొలగించిరని చెప్పి తెలిసింది. మీరు ఇట్లనే మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తే మా సంగతి ఏందో మీకు తెలుసు. మరి మీకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా అది ముట్టడి చేస్తాం, అప్పుడు చూస్తాం. అప్పుడు నీది పార్టీ కార్యాలయం కాదు, అది పబ్లిక్ ప్రాపర్టీ. అది ఎట్లుండాలో అట్లా మలిచేస్తాం. జాగ్రత్త.